మంచిదే. బీసీ పాయింట్ మీరు రెగ్యులర్గా చేసుకున్నారంటే మాత్రము సో మంచి ఇన్కమే వస్తుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. లేదంటే అది చాలా మన మీద కేసులు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోతాయి అవి. మనం చేయని తప్పుకి. ఎందుకంటే ఫండ్ ట్రాన్సాక్షన్ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కస్టమర్కి మనం ఫండ్ ఇక్కడ వేసేస్తాము, మన దాని నుంచి కట్ అయిపోతుంది, వాళ్ళకి వెళ్ళిపోతుంది. బ్యాంకులో ఏంటంటే డబుల్ వెళ్ళిపోతుంది. బ్యాంక్ కూడా ఏం చేస్తారు, 2 సార్లు కస్టమర్కి వేస్తారు. కస్టమర్ ఏం చేస్తారు, డ్రా చేస్తారు. అది ఎత్తుకొచ్చి నెత్తిన మన మీద కొడతారు. ఎత్తుకొచ్చి వాళ్ళు ఎప్పుడు మేలుకుంటారు తెలుసా, బ్యాంక్ వాళ్ళు 4 నెలలు 5 నెలలు 6 నెలల తర్వాత మేలుకొని ఆ తర్వాత నీ వల్ల ఇది మాకు మిస్టేక్ జరిగింది, మన వల్ల ఎందుకు జరుగుతుంది, మనం వేసింది ఒక్కసారే కదా, 2 సార్లు మనం వేయాలి, బ్యాంక్ కూడా 2 సార్లు కొట్టేస్తాడు. మనకి ఇక్కడ సర్వర్ ప్రాబ్లం వస్తుంది, మనం టిక్ అని కొడతాం ఇక్కడ, కాలేదని తిరుక్కున్నప్పుడు. అది 2 సార్లు మన ఇక్కడ చూపించేది మాత్రం ఒక్కసారి చూపిస్తుంది. 3 నెలలు 4 నెలల తర్వాత మేలుకుంటే కస్టమరు మనకి తెలియదు, మనం ఇక్కడ సంతకం పెట్టుకుంటాం ఒకసారి ఇచ్చినట్టుగానే, కస్టమర్ ఇస్తాడు డబ్బులు, నన్ను అడిగేసామని అంటారు. ఇది ఒక మిస్టేకే. అలాంటి 100 మిస్టేక్లు ఉన్నాయి, 100 మైనస్లు ఉన్నాయి, 1000 ప్లస్లు ఉన్నాయి. 100 మైనస్